హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోన్వీస్ కిచెన్. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసానండి. పొద్దున్నే లేచి హడావుడిగా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసుకునే వాళ్ళ కోసం ఇదో బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. 10 నిమిషాల్లో ఈజీగా క్యాప్సికమ్ రైస్ని తయారు చేసేసుకోవచ్చు. ముందు రోజు మిగిలినటువంటి రైస్తో కూడా దీన్ని చేసేసుకోవచ్చు. అలాగే ఈజీగా ఉంటుంది, ఎక్కువ స్పైసెస్ లేకుండా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ రైస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగుండా రైస్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు దీన్ని బాస్మతి రైస్తోనైనా లేకపోతే మీరు రెగ్యులర్గా వండుకున్నటువంటి రైస్తోనైనా దీన్ని చేసుకోవచ్చు. ఒక కడాయిని పెట్టుకొని అందులో అరకప్పు పల్లీలను వేసి ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలు వేగిపోయాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఒక కడాయిని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 2 ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి ఇక్కడ నేను 2నే తీసుకున్నాను. మీరు కారాన్ని బట్టి చూసి ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. వీటిని వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అందులోనే మనం ముందుగా వేయించినటువంటి పల్లీలను పొట్టు తీసి వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి. వీడియోలో చూపించినట్లు మరీ మెత్తగా కాకుండా ఇలా బరగ్గా వచ్చినట్లు పొడిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ మనకు ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ పల్లి పొడి వేయడం వలన కొంచెం ఘాటు తగ్గి పిల్లలు కూడా తినగలిగేటట్లు ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 1 పులావు పువ్వు, 4 నుండి 5 లవంగాలు అలాగే బిర్యానీ ఆకులు 2 వేసి వేయించుకోవాలి. మసాలా దినుసులు వేగిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజులో కట్ చేసి వేస్తున్నానండి. ఇందులో పచ్చిమిర్చిని వేయడం లేదు, క్యాప్సికమ్ ఘాటుగా ఉంటుంది. అలాగే ఎండుమిర్చిని కూడా వాడాం కాబట్టి పచ్చిమిర్చిని వాడడం లేదు. అలాగే ఇవి వేగిన తర్వాత ఇందులో 10 నుండి 15 జీడిపప్పుల్ని వేసి వేయించుకోవాలి. క్యాప్సికమ్ సాఫ్ట్గా ఉంటుంది కదా, జీడిపప్పు అక్కడక్కడ క్రంచీగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పులు కూడా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మీడియం సైజులో కట్ చేసినటువంటి క్యాప్సికమ్ 1 కప్పుని వేసి వేయించుకోవాలి. వీటిని ఒకసారి వేయించుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడ ఉప్పుని వేస్తున్నానండి. రైస్ మొత్తానికి సరిపడ ఉప్పుని నేను ఇక్కడే వేసేస్తున్నాను. ఉప్పుని వేశాక మొత్తం అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాప్సికమ్ మరీ సాఫ్ట్గా కాకుండా అలా అని మరీ క్రంచీగా కాకుండా ఉన్నది కదండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టినటువంటి పల్లీ పొడిని వేసేసుకోవాలండి. దీన్ని వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టినటువంటి రైస్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. రైస్ని వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్లు మసాలా అలాగే క్యాప్సికమ్ రైస్ మొత్తం అంతా కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలండి. రైస్ మొత్తం కూడా మసాలా కలిసి వేడయ్యేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని పైన వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్లు మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, 10 అంటే 10 నిమిషాల్లో ఎంతో సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేటట్టు ఉండే ఈ క్యాప్సికమ్ రైస్ని ఒకసారి మీరు ట్రై చేయండి. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారండి. చూశారు కదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.